మొత్తం ఒక 7 ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వాళ్ళు గూఢచర్యం చేస్తున్నారా ఇంకోట అనే కారణాలు ఎలాగో దర్యాప్తు తేలుతాయి. అందులో 6 ఉక్రెయినియన్స్, 1 అమెరికన్. ఇప్పుడు ఆ 1 అమెరికన్ ఎవరు ఏంటి, దాని వెనకాల ఉన్న అసలు కథ ఏంటి, నార్త్ ఈస్ట్లో వాళ్ళకి ఏంటి పని, నార్త్ ఈస్ట్ నుంచి ఎందుకు పెనట్రేట్ అవడానికి అటు మయన్మార్ వైపు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, ఎవరు వాళ్ళని డిప్లాయ్ చేశారు, వాళ్ళ మిషన్ ఏంటి, దీని మీద సమగ్రంగా వివరిస్తారు సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు. నమస్తే సాయికృష్ణ. నమస్తే అండి. సో ఆ 7లో 6 ఉక్రెయినియన్స్ అండ్ 1 US సిటిజన్. ఎవరా మాథ్యూ వాన్ డైక్. సో ఇప్పుడు మొన్న ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళు 7 విదేశీయుల్ని అరెస్ట్ చేశారు. అందులో ఒకరు మీరు ఇందాక చెప్పినట్టు 6 ఉక్రెయినియన్స్ ఉన్నారు, ఒకరు అమెరికన్ సిటిజన్. సో విదేశీయుల్ని అరెస్ట్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు, అంటే ఉట్టిగానే అరెస్ట్ చేయలేరు. అందులో అమెరికన్ సిటిజన్ అరెస్ట్ చేయడం అంటే చాలా రిపర్కేషన్స్ వాళ్తారు. ఓకే, అండ్ అది ఆల్రెడీ వాడడం కూడా జరుగుతోంది. ఇప్పుడు చాలా సీరియస్ గా పరిస్థితులు ఉన్నాయి. అందులోనూ ఇప్పుడు ఈ పర్టికులర్ విషయంలో ఆయన మామూలుగా అయితే ఏమైతుందంటే నార్త్ ఈస్ట్ లోకి ఈ ముఖ్యంగా మత ప్రచారం కోసం వెళ్లేవాళ్ళు కొంతమంది వెళుతూ ఉంటారు. క్రిస్టియన్ ఎవాంజలికల్ ప్రాసెస్ లో భాగంగా వెళ్తూ ఉంటారు, సువార్త చెప్పడానికో లేకపోతే మత ప్రచారం కోసం వెళ్ళడం కోసం వెళ్తారు. కానీ ఇక్కడ అది కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం దానికంటే దారుణంగా ఏంటంటే ఈ పర్టికులర్ మాథ్యూ వాన్ డైక్ విషయంలో చాలా చర్చ నడుస్తోంది. ఎవరి మాథ్యూ వాన్ డైక్ అని అంటే కనుక అతని ప్రొఫైల్ చూస్తే అతని ప్రొఫైల్ ఉంది, ఇది మాథ్యూ వాన్ డైక్. ఇతను నిజానికి డైరెక్ట్ గా చెప్తున్నాను, లిబియా గడాఫీని గద్దెదించడంలో అతను పనిచేశాడు. 79 బాన్. సో మీరు ఇక్కడ రాస్తారు చూడండి, ఫారిన్ ఫైటర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ది అప్రైజింగ్ అగేన్స్ట్ ముయమ్మర్ గడాఫీ అండ్ యాజ్ ఎ ప్రిజనర్ ఆఫ్ వార్. సో ఏంటి, సిఐఏ ఏజెంటా అంటే సిఐఏ ఏజెంట్ అని డైరెక్ట్ గా చెప్పడానికి లేదు. అమెరికా రోల్స్ లో లేడు ఆయన. మెర్సనరీస్ అంటారు వీళ్ళని. మెర్సనరీ అనే మాట ఏంటంటే కొన్ని ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది యుద్ధానికి తగ్గట్టుగా, అంటే పర్టికులర్లీ ఒక దేశానికి అనుకూలంగానో ఒక దేశానికి వ్యతిరేకంగానో వార్ స్ట్రాటజీస్ చేయడానికి అండ్ మిలిటరీని ట్రైన్ చేయడానికి అండ్ వాళ్ళను యుద్ధానికి సంసిద్ధులు చేయడానికి ప్రైవేట్ ఫోర్స్ అన్నమాట. ఆన్ ద రోల్స్ ఉండరు. ఓకే, ఇట్లాగే రష్యాకి ఒక గ్రూప్ ఉంది, వాగ్నర్ గ్రూప్ అని. ఆ వాగ్నర్ గ్రూప్ ఏం చేస్తుందంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఒక పర్టికులర్ దేశం నుంచి, తీసుకుని వాళ్ళు ఇన్సర్జెన్సీ యాక్టివిటీస్ ఇంకోటో చేస్తారు. అట్లాగే ఇది వాన్ డైక్ అనేవాడు కూడా ఒక కంపెనీ రన్ చేస్తున్నాడు వాడు. ఇతనికి ఏంటంటే ఈయనకి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. దీనికి ఫిల్మ్ మేకర్ అని, డాక్యుమెంటరీస్ తీస్తాడని, ఇవన్నీ చాలా ఉన్నాయి. దానికి తోడు అతను పాత్ర ఏంటంటే ఆయన బాల్టిమోర్ లో పుట్టాడు యుఎస్ లో. ఆ తర్వాత సిఐఏలో పనిచేయడం కోసం ఆయన అప్లై చేశాడు. చాలా టెస్ట్లు పాస్ అయ్యాడు, కానీ లాస్ట్ లోకి వచ్చిన తర్వాత లై డిటెక్టర్ టెస్ట్లు ఏవో ఉంటాయట, అక్కడ ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత ఒక సిఐఏకి సంబంధించిన కీలక అధికారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని కొన్ని పత్రికలు కోట్ చేశాయి. ఏంటంటే ఈయన గురించి చేసిన స్టేట్మెంట్ ఏంటంటే యూస్ఫుల్ ఈడియట్ అని. హీఈస్ యూస్ఫుల్ బట్ హీఈస్ ఎన్ ఈడియట్. సో అంటే అర్థం చేసుకోవచ్చు. సో యూస్ఫుల్ ఈడియట్, సంపత్తిని ఉపయోగించుకోవాలని యూస్ఫుల్ ఈడియట్ అనే మాటని వాళ్ళు వాడారని చెప్పేసి కొన్ని పత్రికలు రాశాయి. సో మాథ్యూ వాన్ డైక్ ఏంటంటే లిబియాలో గడాఫీ ప్రభుత్వం అప్పుడు ఉండేది. గడాఫీ నేతృత్వంలోనే ఒక నిరంకుశ ప్రభుత్వమే ఒక రకంగా చెప్పాలంటే, మొనార్కీ ఉండేది. ఆ గడాఫీని గద్దెదించడం కోసం అమెరికా అక్కడ స్టూడెంట్స్ మూవ్మెంట్ అని ఇంకోటని క్రియేట్ చేశాయి. క్రియేట్ చేసిన టైంలో యాంటై గడాఫీ రెబెల్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్ లోకి ఈ వాన్ డైక్ వెళ్ళి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళతో పాటు అంబుష్ లో పాల్గొన్నాడు. ఆయన మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నవాడు, దాడులు చేయడం అని తెలుసు. అయితే ఇన్ని గడాఫీ ప్రభుత్వం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 6 నెలలు జైల్లోనే ఉన్నాడు. జైల్లోనే ఉండి 6 నెలల తర్వాత ఏమైందంటే ఆ లోపల ఉన్నటువంటి ఖైదీలే ఆ తాళాన్ని బద్దలు కొట్టి మొత్తానికి ఈ వాన్ డైక్ ని బయటకు వదిలేశారట. తప్పించుకొని బయటకు వచ్చాడు, ఎస్కేప్ అండర్స్టాండింగ్. అంటే ఇది వెనకాల అమెరికన్ ఇంట్రెస్ట్ ఉండి ఉంటాయి. అమెరికానే వెనకాల నుంచి ఆయన విడిపించి ఉంటది. సో అంటే జైల్లో పెడితే కూడా జైలు నుంచి తప్పించుకొని పారిపోయిన దాఖలాలు ఉన్నాయి, ఇతని వెనకాల పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అండ్ అది కాక సిరియాకి వచ్చి సిరియాలో పనిచేశాడు బషర్ అల్ అసద్ కి వ్యతిరేకంగా. ఓకే, అండ్ ఇరాక్ లో పనిచేశాడు. చాలా ప్లేసుల్లో ఒక 20-30 వరకు ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆయనను అరెస్టులు చేశారు. అరెస్టులు అయిన సందర్భంలో బయటకు వచ్చాడు. కొంతమంది ఏమో ఈయన టెర్రరిస్ట్ అనుకున్నారు.
కొంతమంది అరెస్ట్ చేశారండి, ముఖ్యంగా ఇస్లామిక్ టెర్రరిస్ట్ అనుకుని కొంతమంది అరెస్ట్ చేశారు. కొంతమంది ఏమో ఇతను జూలకి అంటే ఈ ఇజ్రాయెల్ కి అనుకూలంగా పనిచేస్తున్నాడని గూఢచర్యం చేస్తున్నాడని అరెస్ట్ చేశారు. ఇట్లా అనేక సందర్భాల్లో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఇవాళ భారత్ ఎన్ఐఏ కూడా అరెస్ట్ చేసింది. సో మాథ్యూ వైన్ డైక్ స్టోరీ బాకీ ఉందేమో అందుకని ఇక్కడ అరెస్ట్ చేయడం. వాన్ డైక్ స్టోరీ ఇది. సో ఇది అయిన వెంటనే మీకు నిన్ననే మొన్న అయింది. 2 రోజుల తర్వాత సరే కారణం ఇదో కాదో తెలియదు, బట్ బయటకు చెప్తున్నది అయితే వేరు. మన భారతదేశంలో ఉన్నటువంటి అమెరికా అంబాసిడర్ సర్జియో గోర్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారిని కలిశాడు. ఎందుకు కలిశారు అసలు? అజిత్ దోవల్ ని ఈయన సర్జియో గోర్ ఎందుకు కలిశారు అంటే ఏదో ఇరాన్ వార్ నడుస్తున్న టైంలో దాని గురించి మాట్లాడడానికి వచ్చారు అని చెప్తున్నారు. సరే అజిత్ దోవల్ కూడా ఆయన పెద్ద క్లాస్ స్పీకర్ అని, అసలు మీరు యుద్ధం అనవసరంగా చేస్తున్నారని క్లాస్ స్పీకినట్టుగా కొంతమంది రాస్తున్నారు. కానీ దాంట్లో ఎంత ఎవరు అనుకూల కథనాలు రాస్తున్నారు. నాకు చాలా క్లియర్ గా కొన్ని సోర్సెస్ నుంచి వచ్చినట్టు సమాచారం ఏంటంటే ఈ పర్టికులర్ మాథ్యూ వాన్ డైక్ ని విడుదల చేయించడం కోసం అమెరికన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, లాబీ చేస్తుంది, ఆబ్వియస్లీ చేస్తుంది. సో ఇది స్టోరీ. సరే నేను ఇప్పుడు వాన్ డైకే మొత్తం చేస్తాడా? చేయకపోవచ్చు. కానీ అమెరికాకు సంబంధించిన ఆబ్జెక్టివ్స్ మనకు అర్థమవుతే అసలు ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ని వివరించే ప్రయత్నం చేస్తాను నేను. సో మీరు ఇది గూగుల్ ఎర్త్ లో నేను కోట్ చేసినటువంటి ట్యాగ్ చేసినటువంటి ప్లేసెస్ ఇవన్నీ మీరు చూస్తే ఇది నార్త్ ఈస్ట్, ఇక్కడ ఉంటుంది నార్త్ ఈస్ట్ కదా, ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది. ఇప్పుడు బ్లూ కలర్ లో పెట్టిన భూభాగాలు ఉన్నాయి కదా, బ్లూలో ఉన్నవి మీరు గమనిస్తే ఇవి అమెరికా ఇంట్రెస్ట్లు. లే కావచ్చు, నేపాల్ కావచ్చు. చూపిస్తాను. ఇది ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బగ్రామ్ ఎయిర్ బేస్. ఈ బగ్రామ్ కోసం మళ్ళీ ఇప్పుడు తాలిబాన్లను అమెరికా అడుగుతోంది, ఒత్తిడి తెస్తోంది మేము ఇవ్వమంటే కూడా. బగ్రామ్ ఇంతకు ముందు వాళ్ళ దగ్గరనే ఉండేది, తాలిబాన్ల మీద దాడి చేసినప్పుడు. ఎగ్జాక్ట్లీ, ఇది బాగ్రామ్ ఎయిర్ బేస్. సో బాగ్రామ్ ని మనకు రివర్స్ కావాలి మాకు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అని అంటే చైనాకు సంబంధించిన సిపిఈసి కారిడార్ ఉంది. ఇప్పుడు ఇది షిన్జియాంగ్ ప్రావిన్స్ నుంచి ఇట్లా ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి ఇలా వచ్చి కిందకి వెళ్తుంది బలూచిస్తాన్ లోకి. సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి వెళ్తుంది. సో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి అన్రెస్ట్ మనకు తెలుసు, అండ్ ఇక్కడ బలూచిస్తాన్ లో ఉన్నటువంటి అన్రెస్ట్ మనకు తెలుసు. సో ఇక్కడ ఈ బాగ్రామ్ ని వాళ్ళు అడిగేది ఎందుకు అని అంటే ఈ పర్టికులర్ ఈ రీజియన్ మొత్తం వాళ్ళ కంట్రోల్, అమెరికన్ కంట్రోల్లో ఉండాలనేది వాళ్ళ అభిప్రాయం. సో బాగ్రామ్ మళ్ళీ కావాలని అడుగుతున్నారు. ఓకే, మీరు ఇట్లా స్ట్రైట్ గా వద్దాం, నేను ఎక్కువ చేయకుండా. ఇది లే. ఓకే, లేలో కూడా బ్లూ ట్యాగ్ ఎందుకు పెట్టానంటే అమెరికా ఇంట్రెస్ట్ లేలో కూడా ఉన్నాయి. ఎందుకు అని అంటే మొన్న మధ్యనే సోనమ్ వాంగ్చుక్ అనేవాడిని అక్కడ పెద్ద అతనికి రామన్ మెగాసెసే అవార్డులు ఇచ్చి అతనితో ఒక ఉద్యమం క్రియేట్ చేసి అక్కడ ఆ లేని ఒక సపరేట్ స్టేట్ గా చేసి అక్కడ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలనే భావనలో ఉంది. అండ్ కాశ్మీర్ లో ఒక చిచ్చు రాజేస్తూనే ఉండాలి, లేలో ఒక చిచ్చు రాజేస్తూనే ఉండాలి. సరే దీని వెనకాల ఎంత సక్సెస్ అయ్యారు, భారత్ దాని మీదే ఉండిపోవాలి, బయట ఆలోచించకూడదు. వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారు ఏం చేయారు తర్వాత చూద్దాం. బట్ నేపాల్ మొన్ననే మీరు స్టూడెంట్స్ ఒక మూవ్మెంట్ వచ్చింది, నేపాల్లో ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు, అందులో అమెరికన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఓకే, కొంచెం కిందకు వద్దాం. ఇది చూస్తే ఇది బ్లూ కలర్ లో ట్యాగ్ చేసిన ప్రాంతం సెయింట్ మార్టిన్స్ ఐలాండ్. ఇది బంగ్లాదేశ్ కింద ఉన్నటువంటి భూభాగం, బంగ్లాదేశ్ కంట్రోల్ ఉన్న భూభాగం. ఇవ్వలేదని షేక్ హసీనాని గద్దె దించారు. ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇవ్వలేదనే షేక్ హసీనాని గద్దె దించారు. రైట్, ఇది ప్లేస్. ఓకే, సో ఈ ఐలాండ్ ఇవ్వలేదని ఆమె గద్దె దించారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చాక ఆయన ఇంటరిమ్ చీఫ్ అయిన తర్వాత ఈ కాక్సస్ బజార్ అంటారు, ఇది చిట్టగాంగ్ లో ఉంటది బంగ్లాదేశ్ లో. ఈ కాక్సస్ బజార్ లో అమెరికన్ ట్రూప్స్ అక్కడికి వచ్చి అక్కడ యుద్ధ విన్యాసాలు చేశాయి. అండ్ ఈ కాక్సస్ బజార్ లోనే అరఖాన్ ఆర్మీ వల్ల ఇబ్బంది పడ్డటువంటి రోహింగ్యా ముస్లింలు మయన్మార్ నుంచి ఇట్లా వచ్చి ఈ కాక్సస్ బజార్ లోనే శరణార్థులుగా ఉంటారు. మేము బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు కాక్సస్ బజార్ కు వెళ్ళొద్దని మమ్మల్ని వెళ్ళనివ్వలేదు, ఎందుకంటే అక్కడ మోస్ట్ ఎట్లా అంటే నటోరియస్ గా ఉంటారంట. అయితే ఆ కాక్సస్ బజార్ లో అమెరికన్ ట్రూప్స్ దిగడము, అక్కడ వాళ్ళు ఏదో సమ్ యాక్టివిటీ ఏదో చేశారు. ఇది యుఎస్ వచ్చిన తర్వాత. అంతకుముందు షేక్ హసీనా ఉన్నప్పుడు సెయింట్ మార్టిన్ ఐలాండ్ కావాలని అడిగారు, ఇక్కడ మిలిటరీ ప్రెజెన్స్ కోసం అడిగారు, ఇవ్వలేదు. బట్ సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ కోసం వాళ్ళు అడుగుతున్నారు. కొంచెం పైకి వస్తే చట్టగ్రామ్ అంటారు, ఇది చిట్టగాంగ్. ఈ చిట్టగాంగ్ యాక్చువల్లీ మన కంట్రోల్లోకి రావాల్సింది ఉండే ఇదివరకు, బట్ వదిలేసాం మనం. ఓకే, చిట్టగాంగ్ బంగ్లాదేశ్ లో ఉంది. చిట్టగాంగ్ నుంచి కొంచెం ఇప్పుడు రైట్ కి వస్తే ఇది మిజోరాం. ఇది మన కంట్రోల్లో ఉన్న భూభాగం. ఇది బంగ్లాదేశ్ కంట్రోల్లో ఉన్నది, బంగ్లాదేశ్ ఇది. ఇక్కడ మిజోరాం ఉంది. సో మిజోరాంకి వీళ్ళు వెళ్ళారు.
సో ఈ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ మీకు అర్థమవుతుంది కదా. సో మిజోరాంకి వెళ్ళారు, మణిపూర్లో ఇక్కడికి వస్తే మణిపూర్లో మైతీలకి కుక్కీలకి గొడవ లాస్ట్ కొన్ని రోజులుగా నడుస్తోంది. ఓకే, నాగాలాండ్ క్రిస్టియన్ స్టేట్ గా దాన్ని మార్చే ఒక ప్రయత్నం జరుగుతోంది. సో ఓవరాల్ గా ఇక్కడ క్రిస్టియన్ పాపులేషన్ ఉన్న టైంలో ఈ భూభాగం మొత్తాన్ని కట్ చేసి చిట్టగాంగ్ నుంచి ఈ సెంట్ మార్టిన్ ఐలాండ్ నుంచి ఇదొక భూభాగంగా దీన్ని ఒక ఈ పర్టికులర్ పార్ట్ ని అమెరికా తీసుకోవాలని ప్రయత్నం చేస్తోందా. అందుకే అక్కడ ఉన్నటువంటి ఇన్సర్జెన్సీ ఏదైతే మిలిటెంట్స్ ఉన్నారో, మిలిటెంట్ గ్రూప్స్, రెబెల్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకి వెనకాల నుంచి సపోర్ట్ చేస్తున్నారా అనేది నడుస్తోంది. ఎందుకు ఇది చేస్తారు అసలు, దీనివల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఎందుకు అనంటే మనం 2 అంశాలు చూడాలి దీంట్లో. ఒకటి చైనా, కొంచెం నేను జూమ్ అవుట్ చేస్తున్నా. ఇక్కడ ఉన్నది కాక్సస్ బజారు, సెంట్ మార్టిన్ ఐలాండ్, బంగ్లాదేశ్ కి సంబంధించిన ప్రాంతము. ఇది నేపాల్, ఇది లే లదాఖ్, ఇక్కడ బాగ్రామ్ ఎయిర్ బేస్ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి ఉంది, రైట్. మీరు ఇక్కడ చూస్తే లాక్నూర్ అంటారు, రెడ్ కలర్ ట్యాగ్ చేశాను. ఈ లాక్నూర్ ఏంటంటే షిన్జియాంగ్ ప్రావిన్స్ లో అదొక వాస్ట్ భూభాగము. చైనాకి సంబంధించినటువంటి న్యూక్లియర్ స్థావరాలు ఇక్కడ ఉన్నాయి. రైట్, న్యూక్లియర్ వాళ్ళ అసెట్స్, న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ తయారు చేయడము షిన్జియాంగ్ ప్రావిన్స్ లోనే ఉన్నాయి. లాక్నూర్ అనే ప్లేస్ లోనే వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్. ఇక్కడ నేను నీకు జూమ్ చేస్తాను, మీకు ఎంత క్లియర్ గా కనబడుతుందో చూడండి. ఇది మీకు శాటిలైట్ లో మీకు తెలియకుండా వాళ్ళు కామఫ్లాజ్ చేస్తారు. సో ఇది లాక్నూర్ అనేది చైనాకి సంబంధించిన న్యూక్లియర్ అసెట్స్ ఉండేటువంటి ప్రాంతం. సో వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీరు చూస్తే మనం నిన్న కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళ అమెరికాకి సంబంధించిన సిఐఏ అండ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ విభాగము వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రిపోర్ట్ మనకు తెలుసు. పాకిస్తాన్, చైనా వీళ్ళు బాలిస్టిక్ మిజైల్స్ తయారు చేసుకుంటున్నారని. చైనా చేసే బాలిస్టిక్ మిజైల్ ప్రాజెక్ట్ ఏంటి, అసలు వాళ్ళ అణ్వస్త్రాలు ఎలాంటి తయారు చేసుకుంటున్నారు, దీని మీద నిఘా పెట్టడం కోసం కూడా ఈ పర్టికులర్ స్ట్రాటజీకి ఇదంతా వాళ్ళకి కావాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఈ ప్రాంతం కావాలి సో దట్ ఇటు యాక్టివిటీ వాళ్ళకి అర్థమవుతుంది, సిపిఈసి నుంచి వచ్చేది. అండ్ ఈ ప్రాంతం కావాలి, చైనాని కంట్రోల్ చేయడానికి కావాలి. అట్ ద సేమ్ టైం టిబెట్, ఇక్కడ ఉండేటువంటి రీజియన్ లో ఉండేటువంటి ఇంట్రెస్ట్లు అండ్ ఇండియాని కూడా కంటైన్ చేయొచ్చు. బికాస్ ఈ బే ఆఫ్ బెంగాల్, ఈ ఇండియన్ ఓషన్, ఈ రీజియన్ లో కూడా వాళ్ళకి కావాలి. అంటే స్ట్రాటజిక్ లొకేషన్స్ ఇవి. సో ఇటువైపు అమెరికా కంట్రోల్లో తీసుకోవాలి. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇదేంటంటే చైనాకి సంబంధించిన యునాన్ ప్రావిన్స్ ఇది కచిన్ స్టేట్ అంటారు, మయన్మార్ లో ఉంది ఇది కచిన్ స్టేట్. ఈ కచిన్ స్టేట్ లో రేర్ ఎర్త్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కూడా అంతా రేర్ ఎర్త్స్ గురించే కదా. ఈ రేర్ ఎర్త్స్ కచిన్ స్టేట్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్స్ 90% చైనా తీసుకుంటోంది. అండ్ ఇక్కడ మయన్మార్ లో అన్రెస్ట్, ఆర్మీ జుంటా కావచ్చు, వాళ్ళ మధ్య గొడవలు, ఇవన్నీ కూడా చైనా ప్రోద్బలంతో నడుస్తున్నాయి. ఇక్కడ రైరస్ ఎక్స్ప్లోరేషన్ వల్లే కదండి అది ఆల్మోస్ట్ ఒక చెన్నోబిల్ లాగా తయారైంది ఒక పార్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అవును, మీరు అన్నది కరెక్ట్. సో ఈ మయన్మార్ కేంద్రంగా చైనాని కట్టడి చేయడము, ఈ రేరర్స్ ని కబలించాలి. అండ్ ఇక్కడ కిందకు వస్తే ఇప్పుడు ఇందులో మన ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి సెంట్ మార్టిన్ ఐలాండ్ ఉంది కదా, ఇప్పుడు ఈ సిత్వే పోర్ట్ ఉంది. ఈ సిత్వే పోర్ట్ మనం డెవలప్ చేస్తున్నాం. ఇది క్యాక్పూ అనే ఒక పోర్ట్ ఉంటుంది, ఇది చైనా డెవలప్ చేస్తుంది. సో అరఖాన్ స్టేట్ లో ఉన్నటువంటి ఇదంతా కూడా అరఖాన్ ఆర్మీ కంట్రోల్లోకి వచ్చేసింది. మయన్మార్ లో విపరీతమైన అన్రెస్ట్ ఉంది ఇప్పుడు. సో మయన్మార్ అన్రెస్ట్ ఉన్న టైంలో చైనా మంచిగా వాళ్ళ రేరెట్స్ అన్ని తీసేసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ అస్థిరత ఉన్న టైంలో ఏముంది, ఆర్మీ జుంటానో వాడో వీడో ఉంటాడు, వాళ్ళు రేడియోస్ తీసుకుపోయేటప్పుడు ఫుల్ గా వాళ్ళకేం టెక్నాలజీ లేదు మయన్మార్ దగ్గర. సో చైనా టెక్నాలజీ తోటే వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళకి డబ్బులు విధిల్చారనుకోండి, అయిపోయింది. సో రేరెట్స్ మొత్తాన్ని చైనా ఇప్పుడు కంట్రోల్ చేస్తుంది చాలా సంవత్సరాలుగా. సో అటు రేరెట్స్ మీద ఫోకస్ చేయడము, ఈ పర్టికులర్ మయన్మార్ స్టేట్ ని కంట్రోల్ తెచ్చుకోవడము ద్వారా చైనా మీద కాన్సన్ట్రేషన్ పెట్టడము, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడము, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి వస్తున్నటువంటి వాటి మీద కూడా దృష్టి పెట్టడం. ఇప్పుడు ఇది సిపిఈసి కారిడార్ ఇవన్నీ ఉన్నాయి. బలూచిస్తాన్ నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా మీదుగా చివరి వరకు గ్వాదర్ పోర్ట్ వరకు. ఎస్. సో అంటే నేను మనం చెప్తున్నది అన్ని కూడా ఏదో ఊహాజనితంగా మాట్లాడుతున్నవి కాదు. దీనికి అన్నింటికి కొన్ని నేను చెప్తున్నాను కదా, కొన్ని వందల ఆర్టికల్స్ చదివిన తర్వాత, కొన్ని 10ల సంఖ్యలో రిపోర్ట్స్ చదివిన తర్వాత నేను ట్యాగ్ చేసినటువంటివి. చాలా సింపుల్ గా చెప్తున్నాను నేను. బట్ దీని వెనకాల చాలా అంశాలకు సంబంధించిన ఆధార సహితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాళ్ళ డాక్టరైన్స్ ఎట్లా ఉంటాయంటే, అమెరికన్ డాక్టరైన్ అసలు ఈజీగా అట్లా ఒకటి చేస్తున్నారు కాబట్టి దీనికోసం మనం ఉండదు. పాలసీలు వాళ్ళ సుదీర్ఘ ప్రణాళికతోటి పెట్టుకున్నటువంటి పాలసీలు 100 ఏళ్ళకి రాసుకుంటారు. ఆ డాక్టరైన్స్ ఎప్పుడు మారవు. వాళ్ళ డాక్టరైన్ ఒకదాన్ని పెట్టుకొని పనిచేస్తారు. ఈవెన్ చైనా కూడా అంతే. చైనా తను ఆధిపతి, ఈ మొత్తం నేపాల్ ఈ ప్రాంతం అంతా కూడా కబలించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.
సో ఇప్పుడు మన ఇంట్రెస్ట్లని మనం చూసుకుంటూ మనం కాపాడుకుంటూ మన భారత భూభాగాన్ని కాపాడుకుంటూనే ఈ విదేశీ కుట్రలకి మనం చెక్ పెట్టాలి. రైట్ అది స్టోరీ. రైట్, థ్యాంక్ యూ సాయి గారు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, అంటే మనకి కనిపించింది పెరిఫెరల్గా 7గురిని అరెస్ట్ చేశారు. 6 ఉక్రెయినియన్స్ని, ఒక యుఎస్ఏ సిటిజన్ని. సో అతను ఎవరు ఏంటి అనేది తవ్వితే 1979లో పుట్టాడు. అండ్ కల్నల్ గడాఫీని దించేసే క్రమంలో జరిగిన అంతర్యుద్ధంలో విశేషంగా తన పార్టిసిపేషన్ ఉంది, తన కంట్రిబ్యూషన్ ఉంది. అలాగే ఇంకా 2-3 చోట్ల కూడా 10 చోట్ల అరెస్ట్ అయ్యాడు, రిలీజ్ అయ్యాడు. జైలులో ఉన్న ఖైదీలే జైలు గోడలు బద్దలు కొట్టి అతన్ని బయటికి పంపించడం. అంటే అమెరికా స్కెచ్ చేస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ అది దాన్ని అర్థం చేసుకోవడానికి, అది అమెరికా అనేది శ్లోకం అయితే దాని తాత్పర్యం అర్థం చేసుకోవడానికి బహుశా 2-3 ఏళ్ళు పడుతుంది. బట్ ఈ రోజుల్లో మారుతున్న అధునాతన టెక్నాలజీ కారణంగా ఏంటంటే అట్లీస్ట్ వీ కుడ్ ఏబుల్ టు గ్రాస్ప్ ఎగ్జాక్ట్గా యుఎస్ ఏం ఆలోచన చేస్తుంది, ఏం కంటెంప్లేట్ చేస్తుంది. యుఎస్కి ఇటు చూస్తే ఇప్పుడు సాయికృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ మొత్తం నేపాల్, ఇప్పుడు మయన్మార్, వెనకటికి బర్మా, అండ్ మనకి భారతదేశం మీదుగా టచ్ అయ్యే కొన్ని పాయింట్స్ అటు బెలూచిస్తాన్, వీటన్నిటినీ కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ వచ్చి చైనా న్యూక్లియర్ వెపన్స్ దాచుకున్నది లేకపోతే బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేసుకున్న ప్రాంతం మీద ఫోకస్ పెట్టాం. దాంతోపాటు ఏంటంటే నాగాలాండ్లో క్రిస్టియన్ స్టేట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం కోసం, సో వాళ్ళ క్రిస్టియన్ ప్రాపగాండా. అండ్ నార్త్ ఈస్ట్లో జరుగుతున్న ప్రతి అన్రెస్ట్ వెనుక దాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రపంచ మీడియా ముందు, వాళ్ళ అనుకూల మీడియా ముందు వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్న తీరు ఇవన్నీ గమనించి విశ్లేషించిన తర్వాత వచ్చిన అవుట్కమ్ మాత్రమే సాయికృష్ణ ఇప్పుడు చెప్పారు మనకి. కరెక్ట్. సో ఎంత కీలకం అంటే చైనా ఎక్కడో దాచుకున్న న్యూక్లియర్ వెపన్స్, ఎక్కడో తయారు చేసుకుంటున్న బాలిస్టిక్ మిసైల్స్, వాటి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉంటే కానీ వాళ్ళు వాటిని వాచ్ చేయటం, మానిటర్ చేయటం, శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి పూర్తి స్థాయిలో వాళ్ళ నియంత్రణలోకి తెచ్చుకోవడం అనేది జరగదు. అది ఓవర్నైట్ జరిగే ప్రక్రియ కాదు. బట్ దానికోసం దాని వెనకాల వాళ్ళు రాసుకున్న డాక్ట్రిన్ ప్రకారమే ప్రతిదీ కూడా వాళ్ళు రాసుకున్న డాక్ట్రిన్లో ప్రతి అక్షరం పొల్లుపోకుండా కామాలు పులి స్టాప్లు సహా అలాగే చేస్తున్నారు. పట్టుబడిన ఒక అమెరికన్ సిటిజన్ కోసం ఈరోజు భారతదేశంలో అమెరికా రాయబారి గోర్ వచ్చి మరి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ని కలిశారంటే దాని వెనకాల ఉన్న రీజన్ అది. మనకు తెలుసు, అమెరికా సైనికులు ఎక్కడైనా యుద్ధాల్లో చనిపోయిన సైనికుడి మృతదేహం తీసుకెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని వచ్చి మరీ తీసుకెళ్తారు, ఒక 25-30 మంది. వాళ్ళకి అంత పర్టికులర్, వాళ్ళ దేశ పౌరులు కానీ వాళ్ళ ప్రాణాలు కానీ. ఈరోజు అతన్ని రిలీజ్ చేయడం కోసం, ఒత్తిడి చేయడం కోసం అని చెప్పి వచ్చారు. సరే, భారతదేశం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ.